హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది లవ్లో పడతారు లేదా వేరే రిలేషన్షిప్లో ఉంటారు. ఇద్దరికీ కొత్త కాబట్టి ఆ పనికి ఎలా ఒప్పించాలో అస్సలు తెలియదు, అర్థం కూడా కాదు. అలాంటి వాళ్లకు నేను ఈ వీడియోలో కొన్ని టిప్స్ చెప్తాను. బాయ్స్, మీరు ఈ టిప్స్ని పాటిస్తే చాలు, ఎలాంటి అమ్మాయైనా సరే ఒప్పుకోవాల్సిందే ఆ పనికి. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా ఆ పనికి ఒప్పించాలో అని. ఇక మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేను షార్ట్కట్ వేలో కొన్ని చిన్న చిన్న టిప్స్తో చెప్తాను, వినండి. మొదటిది, ఆమెతో మాట్లాడేటప్పుడు మీరు చెప్పవలసిన కాంప్లిమెంట్ ఏంటో తెలుసా? నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఎప్పుడూ నాకు చాలా అందంగా కనిపిస్తూ ఉంటావు అని చెప్పడం. రెండవది, వాళ్లకు ఇష్టమైన ప్లేస్ ఏంటో అడగండి. అడిగిన తర్వాత నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఆ ప్లేస్కి వెళ్దాం అని అడగండి. ఒప్పుకోలేదు అంటే ప్లీజ్ వెళ్దాం అని బ్రతిమిలాడండి. అమ్మాయిలకు వెంటపడి బ్రతిమిలాడితే చాలు, వాళ్లకు చాలా నచ్చుతుంది, తర్వాత ఒప్పుకుంటుంది. మూడోది, ఆమెకు ఇష్టమైన ప్లేస్ వెళ్ళిన తర్వాత మంచి మాటలు మాట్లాడుతూ ఆమెను సంతోషంగా ఉంచండి. అలా సంతోషంగా ఉన్నప్పుడు ఒక కిస్ని అడగండి. ఆ టైంలో ఒప్పుకునే ఛాన్స్ పక్కాగా ఉంటుంది. ఇది ట్రై చేయండి. నాలుగవది, ఇక కిస్కి ఒప్పుకుంది అంటే బాయ్స్, మీరు ఆ పనికి ఒప్పించడానికి పెద్ద పనేం కాదు కదా, ఈజీగా ఆ పని అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ చేయడానికి ప్రయత్నించండి. ఐదవది, ఆ పని మీరు మొదటిసారి ఆమెతో చేస్తున్నారు కాబట్టి ఎలాంటి డిస్టర్బ్ లేని ప్లేస్కి తీసుకెళ్ళండి. డిస్టర్బ్ లేని ప్లేస్లలో ఏకాంతంగా గడపడానికి చాలా టైం దొరుకుతుంది. ఒకరికొకరు అర్థం కూడా బాగా అవుతారు. ఏదైనా సరే ఆమెను అడగాలి అంటే చాలా నెమ్మదిగా అడగడానికి ట్రై చేయండి. పెద్దగా ఒకేసారి అడిగితే కొంచెం అటూ ఇటుగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు అడగాలనుకునే పాయింట్ని కొంచెము స్లోగా, నెమ్మదిగా, కరెక్ట్గా చెప్పండి. ప్లస్ మీ పరిస్థితులను బట్టి మీకే తెలుస్తుంది కాబట్టి అలా వెళ్ళిపోండి. కాని ఆ అమ్మాయిల దగ్గర చాలా ఫన్నీగా, స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉండండి, అప్పుడే నచ్చుతుంది. అప్పటికప్పుడు రిజెక్ట్ చేసినా చాలు, తర్వాత ఒప్పుకుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి.